అందరికీ నమస్కారం అండి. ఏపీ టుడేకి స్వాగతం. ఎన్నికల సీజన్ వచ్చిన తర్వాత సర్వేల కాలం నడుస్తుంది. సర్వేలు చెప్పేవాళ్ళు కొందరు, చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు కొందరు. ఇక్కడ పుంకానుపుంకాలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సర్వేలు పుట్టుకొస్తా ఉన్నాయి. కొన్ని సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్తా ఉంటే, చాలా సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్తా ఉన్నాయి. జాతీయ సర్వేలు అయితే ఏకపక్షంగా ఒక ఇండియా టుడే తప్ప మిగిలిన జాతీయ సర్వేలు అన్నీ కూడా, నిన్న లేటెస్ట్ గా ఇండియా టీవీ సర్వే వచ్చింది, వాళ్ళు కూడా వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పారు. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్, ఈయనెవరంటే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా చేసినటువంటి వ్యక్తి, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా. ఈయన చంద్రబాబు నాయుడు గారితో 3 గంటల పాటు చర్చలు జరిపి, హైదరాబాద్ వచ్చి చంద్రబాబు గారితో 3 గంటల పాటు చర్చలు జరిపి, చర్చల అనంతరం ఎక్స్ప్రెస్ మీడియా అనేటటువంటి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిప్రాయం చెప్పటం. ఇది 3 గంటల పాటు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపించాం. ఇది అనేక సందేహాలకి తావిస్తా ఉంది. అదేవిధంగా అతను చెప్పినటువంటి అంశం ఏంటంటే, నా దగ్గర ఎలాంటి డేటా లేదు, నేను డేటాతో చెప్పట్లేదు. అదేవిధంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అది నా గడ్ ఫీలింగ్. గడ్ ఫీలింగ్ అంటే ఎవరికైనా ఉంటది, ఏ వ్యక్తికైనా ఒక అభిప్రాయం ఉంటది. ఆ అభిప్రాయాన్ని తను చెప్పొచ్చు. తాను చెప్పిందే నిజం కావాలని లేదు, కాకూడదు అని లేదు. కానీ ఇక్కడ వాస్తవాల్లో కానీ మనం వెళితే, స్ట్రాటజిస్ట్ గా, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నటువంటి ఇతను ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తూ ఉన్నాడు. పోయిన ఆగస్టు నెలలో, 23 ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు కోసం సీఎం రమేష్ పంపించినటువంటి విమానంలో, ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి చంద్రబాబుని, లోకేష్ ని కలిసి వాళ్ళతో మాట్లాడిన రోజునే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రశాంత్ కిషోర్ అని నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేస్తూ అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చి అన్ని అర్హతలో ఉన్న నన్ను పక్కన పెట్టించాడు. బీహారీ డెకాయిట్, అతను ఒక గోండా, అతను ఒక రౌడీ, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్గా మార్చాలనుకుంటున్నాడు. బీహార్గా మార్చేసేటటువంటి అరాచకవాదికి, ఫ్రాక్షనిస్ట్ కి అధికారం వచ్చేలా చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశాడు అని వాగుతూ, మోగుతూ, విమర్శిస్తూ వచ్చాడు ఇప్పటిదాకా. మరి అలాంటి వ్యక్తిని చంద్రబాబు ఆహ్వానించి స్ట్రాటజిస్ట్ గా పెడితే ప్రజల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయనే ఒకే ఒక్క భయంతో
తెలుగుదేశం పార్టీ కింద పనిచేయట్లేదు అని భ్రమలు కల్పిస్తూ తెలుగుదేశం కోసం పనిచేస్తుంది నిజం. తెలుగుదేశం పార్టీ గెలవాలని తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు దగ్గర ఫీజు తీసుకుంటుంది నిజం. కానీ చంద్రబాబు తరపున మాట్లాడితే ఇదేమిటి వీళ్ళిద్దరూ ప్రశాంత్ కిషోర్ ని డెకాయిట్ అని చెప్పినటువంటి ఇతను ఎలా పిలుస్తాడని ప్రజలు ఛేదరించుకుంటారనేటటువంటి ఒకే ఒక్క భయంతో తెలుగుదేశం పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను పని చేయటం లేదు అని ప్రజల్ని భ్రమింప చేయటానికి ఒక వార్తను వదిలాడు. కానీ వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది. చంద్రబాబు దగ్గర నుంచి ఫీజు ధనం రూపంలో ప్రశాంత్ కిషోర్ తీసుకుంటుంది నిజం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా వచ్చేటటువంటి డబ్బుతోనే బీహార్లో తానంటూ ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని తానంటూ కొన్ని రాజకీయ కలాపాలు చేస్తా ఉన్నాడు. తానికి డబ్బు అవసరమైనటువంటి డబ్బును చంద్రబాబు నాయుడు ద్వారా సమకూర్చుకుంటున్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉంది. 23 ఆగస్టు నుంచి కూడా చంద్రబాబు కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అతను ఏమి చెప్పాడనే దాన్ని మనం చూద్దాం. మనం ఎట్ట పడితే అట్లా విమర్శించొద్దు. అతను చెప్పిన దాంట్లో ఏంటంటే 50% అర్బనైజేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ అర్బన్ పీపుల్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అనే అభిప్రాయంతో ఉన్నారు అని చెప్పాడు. ఇది నిత్యం మనం ఈ 4.5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట, చంద్రబాబు నాయుడికి బాకా ఊదేటటువంటి పచ్చ ఛానల్ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ డేటా లేదనే మాటను అతనే అంగీకరించాడు. మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి? చంద్రబాబు హయాంలో సంవత్సరానికి 34,000 మంది నిరుద్యోగులకు క్యాంపస్ సెలక్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1,20,000 మందికి క్యాంపస్ సెలక్షన్స్ జరిగాయి. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3,97,000 అయితే ఇప్పుడు 6,15,000కు చేరింది. అంటే 2,18,000 మంది ఈ 5 ఏళ్లలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. వాలంటీర్లు కాదు సమా, సచివాలయ శాశ్వత ఉద్యోగులు 1,34,000 కలుపుకొని. ఇందుట్లో వాలంటీర్లు 2,62,200 కలపలేదు. ఎందుకంటే వాలంటీర్లు అనే ఉద్యోగాలే కాదు. మరి అక్కడ 2008లో 2018లో 1998లో చంద్రబాబే నిర్వహించి, చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు నిర్వహించి, పిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి 13,272 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇంకా వాళ్ళలో 1,000-2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వమని నిన్ననే ఒక నిరుద్యోగి ఉపాధ్యాయుడు, క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్లో షెల్ టవర్ ఎక్కడం కూడా జరిగింది. బొత్స సత్యనారాయణ గారు అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని ఉన్నా కానీ బొత్స సత్యనారాయణ గారు ఏదో సాకులు చెప్తున్నారని చెప్పేసి ఆ కుర్రవాడు షెల్ టవర్ ఎక్కటం జరిగింది. అంటే ఉద్యోగాలు ఇవ్వటం అనేటటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూనే ఉంది. ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటంటే అర్బన్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ జేబులో పడేటటువంటి 1,000 రూపాయల గురించి ఆలోచించరు. వాళ్ళకి జీవితంలో సెటిల్ అయ్యే చూస్తారు. వాళ్ళు ఏ ఉద్యోగం, వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాల గురించి మాత్రమే ఆలోచిస్తారు అని చెప్పేశారండి. వెరీ గుడ్.
చక్కని మాట. మరి చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేకపోయాడు అనేది కూడా ఆలోచిస్తారుగా. చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని తన కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప, మరి ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రానికి పరిశ్రమలు తీసుకొస్తానని ఎంతప్పటికీ ఆ కియా మోటార్స్ చూపిస్తాడు, దాని ముందు సెల్ఫీలు దిగుతాడు తప్ప చంద్రబాబు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు లేవుగా. లేవు అని నేనంటలా, నేను చాలా కేటగారికల్ గా సిస్టమేటిక్ గా మాట్లాడతాను. వాస్తవానికి చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలే జగన్ హయాంలో వచ్చినటువంటి పరిశ్రమల కన్నా ఎక్కువ. ఎందుకంటే చిన్న చితక పరిశ్రమలు పెట్టినటువంటి స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈలు మనం ప్రస్తావన చేయవద్దు. అవి కాకుండా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. భారీ ప్రాజెక్టులు, భారీ స్థాయి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన చేసినటువంటి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో 214 వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 ఏళ్ల కరోనా ఉండటం వల్ల 2014 స్థాయిలో రాలేదు, కానీ 127 భారీ పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి విశేషం ఒకటి ఉంది. ఏమిటంటే 127 పేరుకి తక్కువ అయితే అవ్వచ్చు కానీ మౌఖిక విలువ అనేది ఉంది. చంద్రబాబు తెచ్చిన 214 పరిశ్రమల విలువ వచ్చేసి 59,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ పరిశ్రమల విలువ 127 పరిశ్రమల విలువ 71,000 కోట్లు. అదేవిధంగా చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలు వల్ల వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు 60,000 అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమల వల్ల వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు 84,000. మరి ఎట్లా చెప్తాడు ఆ ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని? అంటే చంద్రబాబు చెప్పమన్న మాట చెప్పాడు. ఎందుకంటే 3 గంటలు కూర్చొని వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు తోటి. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ అనే మాటని కూడా వాడాడు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు వెయ్యరు అన్నాడు. ఇది ఎవరి విమర్శ? తెలుగుదేశం పార్టీ పదే పదే చేసేటటువంటి విమర్శ. సరే, బటన్ నొక్కుతూ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఓట్లు రాలవు అన్నాడు. మరి 2019లో స్ట్రాటజిస్ట్ గా చేరినటువంటి నీవు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కాకుండా నవరత్నాలనే సంక్షేమ పథకాల ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఇచ్చావా? అప్పుడేమో సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఓడిస్తాయా? సరే, సంక్షేమ పథకాలు ఓడించేది నిజమైతే నీవు స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నోటి వెంట 6 గ్యారంటీస్ ఎందుకు ఇప్పించావు? ఆ స్త్రీ శక్తి 6 శక్తులు అని చెప్పేసి చెప్తూ అమ్మఒడి ఒక్కరికిస్తేనే శ్రీలంక అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వెనుజులా అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రచారం చేసుకున్నటువంటి చంద్రబాబు నోటి వెంట ఒక్కరికి ఇంట్లో ముగ్గురిని కానండి, నలుగురిని కానండి, నలుగురున్నా ఇస్తామని చెప్పిస్తున్నావే. 45 ఏళ్లకు పింఛనేంటి, 45 ఏళ్లకు ముసలోళ్ళు అయిపోతారా అని చెప్పేసి విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడికి నోటి వెంట 18 ఏళ్లు నిండి 19వ ఏడు వచ్చిన వెంటనే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు కులం మొత్తం చూడకుండా ఇస్తామని చెప్తున్నావే. మరి ఇది సంక్షేమం కదా? ఈ సంక్షేమం చేస్తానంటే ఓట్లేస్తారా? మరి చంద్రబాబు నాయుడు కోసం నువ్వు చెప్పేవటానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఓడిపోవటం కాదు, బిగ్ లూజింగ్ అనే మాట అన్నమాట. అంటే భారీ తేడాతో ఓడిపోతాడు. అంటే నీవు చెబితే ఏదో నమ్ముతారు అనుకుంటే అంతకన్నా భ్రమ మరొకటి లేదు ప్రశాంత్ కిషోర్ గారు. అంతకన్నా అమాయకత్వం, అంతకన్నా పిచ్చితనం ఇంకొకటి లేదు. ఎందుకంటే అక్టోపస్ ఆంధ్రప్రదేశ్ గా పేరు పొందినటువంటి లగడపాటి చేత కూడా ఇదే విధంగా
ఎన్నికలకు ముందు సర్వేలు చేపించాడు చంద్రబాబు నాయుడు. ఆ సర్వేలతోటి పాపం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాబోతుందని కోట్లాది రూపాయల డబ్బులు పందాల్లో పోగొట్టుకొని చంద్రబాబు నాయుడుని బూతులు తిట్టుకున్నారు. మీకు తెలియదు ఆ విషయం. చిలక జోస్యాలు చెల్లవు ప్రశాంత్ కిషోర్ గారు. చిలక జోస్యాలు చెల్లనే చెల్లవు. మీరు 3 గంటల సేపు చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపిన తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి విషయాలని మీరు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు హిడెన్ ఎజెండా తోటి. ఎందుకంటే చంద్రబాబు కోసం పనిచేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఒక న్యూట్రల్ వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ నుంచి జీతం తీసుకుంటున్నటువంటి విషయాన్ని బయటపడనీయకుండా న్యూట్రల్ ముసుగు వేసుకొని, ఎందుకంటే ఈ ఎన్నికల డిబేట్లలో పాల్గొంటారు. ఉదాహరణకి కొలికిపూడి శ్రీనివాస్ ఆయన డిబేట్ లో విశ్లేషకుడిగా పాల్గొంటాడు. ఆ విశ్లేషకుడిగా పాల్గొని టీడీపీ అధికార ప్రతినిధిగా పాల్గొంటాడు, విశ్లేషకుడిగా పాల్గొంటాడు. పాల్గొని చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తాడు. గతంలో జడ శ్రావణ్ కుమార్ కూడా అలాగే పనిచేసేవాడు. ఆయనకు వాస్తవ పరిస్థితులు అర్థమైనవి. తలకిందులుగా తపస్సు చేసినా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించడం చేత కాదు అనే విషయం అర్థమై ఆ డిబేట్లు కూడా అతను వెళ్తల్లా. వాళ్ళు పిలవని పరిస్థితులు కల్పించుకున్నాడు ఈయన కావాలని. ఎందుకంటే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారిని తిడితే చాలు వాళ్ళకి పిలవరు. అది వాస్తవం. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని ఎవరిని కూడా వాళ్ళు ఆ డిబేట్లలో కూర్చోబెట్టుకోరు. అది చాలు అనుకున్నాడు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది ప్రశాంత్ కిషోర్ గారు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తేనే గెలవరు అని చెప్పారు కదా, సంక్షేమం అనేది కేసీఆర్ కన్నా మిన్నగా అంటే 6 గ్యారంటీస్ తోటి ఇస్తాము అని నమ్మించగలిగినటువంటి కాంగ్రెస్ ని తెలంగాణలో గెలిపించారు. అదే కాంగ్రెస్ కి స్ట్రాటజిస్ట్ గా అదే తెలంగాణలో బీఆర్ఎస్ కి స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన నీవు తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, కాంగ్రెస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ మూడోసారి కూడా అధికారంలోకి రాలేదు, ఓడిపోతుందని చెప్పావు. అంటే నీవు బీఆర్ఎస్ కు పనిచేసావు కాబట్టి బీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నావు, నీ కోరికను వ్యక్తీకరించావు. కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకున్నావు. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు కోసం నువ్వు పనిచేసావు, చంద్రబాబు నాయుడు కోసం నువ్వు చెప్పావు. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాల మీదే ఆయన ఆధారపడలేదు. ఆయన వెనకాల గతంలో నందమూరి తారక రామారావు నిజంగా ఒక ప్రయత్నం చేశాడు, ప్రజల వద్దకు పాలన చేర్చాలి అని. ఆయన సమితి వ్యవస్థలను మండల వ్యవస్థలను మార్చి వికేంద్రీకరించి ఉద్యోగస్తుల సంఖ్యను పెంచి వాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్లి సేవలు చేసే విధంగా ఏర్పాటు చేశాడు, కానీ పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1,34,000 మంది శాశ్వత ఉద్యోగులని 2,62,000 మందిని వాలంటీర్లను వేసి, అంటే సుమారుగా ఒక 4 లక్షల మంది సైన్యంతో ప్రజల వద్దకు పాలనను చేర్చేశాడు. ఈ యొక్క పాలన సత్ఫలితాలని, ప్రయోజనాలని ఆస్వాదిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ 4 లక్షల మంది అందిస్తున్నటువంటి సేవలను మరచిపోలేరు. ఇలాంటి వ్యవస్థ
దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేదు. అది బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకునేటటువంటి రాజకీయవేత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని మించిన పోల్ స్ట్రాటజిస్ట్, మిమ్మల్ని మించినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఆయన చేస్తాడు. నువ్వేదో అన్నావు, దానికి కూడా సమాధానం చెప్పావు. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో పనికిరాదు, ఎక్కడెక్కడో బీహార్ లాంటి రాష్ట్రాల్లో పనికొస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనికి రాదు అని చెప్పేసి ఆ మాటను కూడా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర అడ్వైజ్ తీసుకొని చెప్పావు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతావు. ఎందుకంటే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేస్తా ఉన్నాడు. కమ్మ సామాజిక వర్గాన్ని తొలగిస్తున్నాడు, రెడ్డి సామాజిక వర్గాన్ని తొలగిస్తున్నాడు, క్షత్రియ సామాజిక వర్గాన్ని తొలగిస్తున్నాడు, ఆయా స్థానాలలో బీసీలను ఇస్తా ఉన్నాడు. ఈ బీసీలు ఎక్కడి నుంచి ఎలా గెలిపించుకోగలుగుతారు? ఉన్నత సామాజిక వర్గం వాళ్ళు ఏ విధంగా ఓట్లు వేస్తారు అనేటటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే నువ్వు వచ్చి దాన్ని అప్పచెప్పావు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చూసినా కానీ అతను పొలిటికల్ గా అతని అంచనాలు ఎప్పుడు కూడా నిజం కాలేదు, నిజం కావు కూడా. అతను స్వయం ప్రకాశితుడు కానే కాదు. అతను ఇతరుల మీద ఆధారపడి తప్ప అతను గెలవలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని లాగేసుకున్న తర్వాత 1996లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 15 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మిగతా స్థానాలన్నింటినీ గెలుచుకున్నది, 27 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత 15 కూడా రాలా. 1998లో జరిగినటువంటి ఎన్నికల్లో 12కు పడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ బలం ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితులు లేవు చంద్రబాబు హయాంలో. మొన్నటికి వచ్చేసరికి కుప్పగూలిపోయి 23 స్థానాలకు పడిపోయాడు. 23 స్థానాలకు పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పుంజుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు. షర్మిల సినిమా అయిపోయింది, సునీత ప్రెస్ మీట్ తేలిపోయింది, ఒక పీకే పని అయిపోయింది. ఆ పీకే జాలడని ఇంకొక పీకే నిన్ను తెచ్చుకున్నాడు. నీ చేత ఇప్పించినా కానీ ఫలితం అనేది శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని ప్రతి జాతీయ సర్వే చెప్పటమే కాదు, ప్రతి ఓటర్ యొక్క అభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గతం కన్నా ఒక సీట్లో ఒక 5-10 తగ్గొచ్చు, పెరగొచ్చు, కానీ అతను ముఖ్యమంత్రి కాకుండా ఆపటం మాత్రం ఎవరి తరం కాదు ప్రశాంత్ కిషోర్ గారు.